పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం వెంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో గంజాయి భారీగా పట్టుబడింది. నక్కపల్లి ఇన్స్పెక్టర్ మురళికి అందిన పక్కా సమాచారం ప్రకారం ఇన్స్పెక్టర్ మురళి, ఎస్ఐ సన్నిబాబు పోలీస్ సిబ్బందితో తనిఖీ చేశారు. గంజాయి తరలిస్తున్న 2 వాహనాలను 4 వ్యక్తులకు చాకచక్యంగా అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ శ్రీనివాస్ మీడియాకి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుబడ వాహనాలను తనిఖీ చేయగా 264 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారని, వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్టు తెలిపారు. మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి అంటే ఈవినింగ్ అరౌండ్ 7 o'clock టైంలో మా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు మరియు ఈగల్ టీం వాళ్ళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన నక్కపల్లి ఇన్స్పెక్టర్ గారు మురళి గారు, అలాగే నక్కపల్లి ఎస్ఐ సన్నిబాబు, అంజున్, తర్వాత హెడ్ కానిస్టేబుల్ పవన్, హోంగార్డ్స్ రాజు, అలాగే డ్రైవర్ గణేష్ అండ్ ప్రసాద్ హైవే మొబైల్ వీళ్ళంతా కూడాను వచ్చిన ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడానికి గాను మన వేంపాడు చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారండి. అట్లాగే అదే సమయంలో విశాఖపట్నం వైపు నుంచి మనకి వచ్చిన సమాచారం మేరకు ఒక వెహికల్, ఇన్నోవా వెహికల్ అంటే TS08FW 6643 AP 39WB 3488 ఇన్నోవా కార్ అండి. అలాగే ఎర్టిగా కార్ ఒకటి, ఈ 2 వెహికల్స్ కూడా వస్తున్నాయి. వచ్చేటప్పుడు మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసేసరికి మనల్ని చూసి 2 వెహికల్స్ కూడా యూటర్న్ తీసుకొని అగైన్ పోలీసులు చెక్ చేస్తున్న ఉద్దేశంతో యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా మనకున్న వెహికల్, పోలీస్ వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ని రోడ్డుకి అడ్డుగా పెట్టి బ్లాక్ చేసి ఈ వెహికల్స్ని పట్టుకోవడం జరిగింది. అట్లాగే అందులో నుంచి పారిపోతున్న వ్యక్తులను కూడా మన వాళ్ళు అప్రిహెండ్ చేయడం జరిగింది. టోటల్గా ఒక ఇన్నోవా వెహికల్లో కవట సాయి తేజ అని ఇది హైదరాబాద్ అండి, అలాగే సచిన్ గెహ్లాట్ అని మధ్యప్రదేశ్, కానీ హైదరాబాద్లో ఉంటూ వర్క్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరిని ఇన్నోవా కార్లో నుంచి మనం అప్రిహెండ్ చేయడం జరిగింది. అలాగే ఎర్టిగా కార్లో నుంచి సోమేష్ అని కేరళ ఆయను, అలా ఈయనదేమో రోలుగుంట దగ్గర కొవ్వూరు అండి. ఇది ఎర్టిగా కారు యజమాని ప్లస్ డ్రైవర్ కూడా ఆయన. వీళ్ళని 4 అప్రిహెండ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ తనిఖీ చేయగా మనకి ఇన్నోవా కార్లోని మరియు ఎర్టిగా కార్లో కలిపి 264 కేజీల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగిందండి. వీళ్ళు అందరూ కూడా ఈ సోమేష్ అన్న ఆయన కేరళ రాష్ట్రానికి చెందినవాడు, హైదరాబాద్లో ఉంటున్నాడు. కాబట్టి సాయి తేజ హైదరాబాద్లో ఉంటున్నాడు, కారు డ్రైవర్ ఆయన తాలూకా వృత్తి. సచిన్ గెహ్లాట్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు, ఈయన కూడా హైదరాబాద్లో ఉంటున్నాడు. ఈ ముగ్గురు కూడా ఇంతకుముందు హోటల్ బిజినెస్ అది చేసేవారనమాట. వీళ్ళ ముగ్గురికి పరిచయాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వీళ్ళని వేరే వాళ్ళు ఎంగేజ్ చేశారండి. కేరళ నుంచి సలీం మరియు షాజహాన్ అని చెప్పేసి వాళ్ళు ఈ ముగ్గురికి వర్క్ ఎండార్స్ చేసి మీరు ఒక కార్లో బుక్ చేసుకొని కార్లో మీరు నర్సీపట్నం దగ్గరలో ఉన్న రోల్గుంటకు చెందిన ఒక మోహన్ అని చెప్పి ఆయన్ని మలసాల మోహన్ ఎలియాస్ వెంకట్ ఎలియాస్ పరమేష్ అని చెప్పి రోలుగుంట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటాడు. ఆయన్ని కాంటాక్ట్ చేస్తే మీకు గాంజా ఇస్తారు, ఆ గాంజాని సెక్యూర్గా మీరు తీసుకొని రండి, మంగళూరుకి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ తాలూకా కన్సైన్మెంట్ ఇది. ఆ కన్సైన్మెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఒక కార్ ఒకటి, ఇన్నోవా కార్ ఒకటి డైలీ బేస్ మీద రోజుకు 2,000 రూపాయలు చొప్పున 4,000 రూపీస్ చొప్పున రెంట్కి తీసుకొని వాళ్ళు బయలుదేరారు. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ మోహన్ని కాంటాక్ట్ చేయడం జరిగితే ఈలోగా వాళ్ళు వచ్చి అన్నవరం అలాగే రాజమండ్రిలో కూడా రూమ్స్లోని వెయిట్ చేయడం, అట్లాగే నర్సీపట్నం వచ్చారు. నర్సీపట్నంలో కూడా ఒక లాడ్జ్ తీసుకొని లాడ్జ్లో వీళ్ళు వెయిట్ చేస్తుంటే ఈ మోహన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన
ఈ ఎర్టిగా కార్ రాజుబాబుని కాంటాక్ట్ చేస్తూ రాజుబాబుని తీసుకొని వెళ్ళి ఈ మొత్తం సరుకుని ఏజెన్సీలో కొని తీసుకొని వచ్చి నర్సీపట్నం నుంచి బయలుదేరారండి. నర్సీపట్నంకి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఈ వెహికల్స్ పికప్ చేసుకున్నారు. నర్సీపట్నం తాళ్ళపాలెం మీదుగా తాళ్ళపాలెం వచ్చి తాళ్ళపాలెం నుంచి వెళ్తుండగా మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది, వీటిని పట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇందులో కింగ్ పిన్ ఎవరైతే రాజుబాబు